పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరూ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆరాధింతును 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 కలములతో రాయగలమా, కవితలతో వర్ణింపగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను, కలలతో వివరించగలమా. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువకు ఎడబాయకు, కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఈ లోకంలో మనల్ని చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. అది తల్లిదండ్రుల ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, లేదా పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు. కొంతమంది మనుషుల్ని ప్రేమిస్తారు, ఆ ప్రేమ కూడా వాళ్ళని ఆకర్షించవచ్చు. కానీ అద్భుతమైన దేవుని ప్రేమ కూడా మనల్ని ఆకర్షిస్తుంది. అది కూడా మనము తప్పు చేసినప్పుడు, తప్పు దారిలో వెళుతున్నప్పుడు దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని ఆయన వైపు మనల్ని ఆకర్షిస్తాడు. ఇది నేను చెప్పటమో ఇంకోటి చెప్పటమో కాదు. హోషియా గారు రాసిన గ్రంథములో 2వ అధ్యాయము 14వ వచనములో ఆయన ఇలా రాస్తారు, నేను దానిని ఆకర్షించి అరణ్యములోకి కొనిపోయి దానితో ప్రేమగా మాట్లాడేదను అని ఉంటుంది. అక్కడ దానితో, దానిని అని ఎవరి గురించి చెప్తున్నారంటే ఇశ్రాయేలు గురించి. అక్కడ ఇశ్రాయేలు జాతిని, ఆ యూదావారిని, ఆ జాతిని దేవుడు ఒక స్త్రీగా పోలుస్తూ ఆమె అన్య దేవతల వైపు తిరిగిపోయినప్పుడు ఆమెని నేను ఆకర్షిస్తాను అన్నారు. అంటే తనను మాత్రమే ఆరాధించాల్సిన, తన పేరు పెట్టబడిన ప్రజలు ఆ వేరే దేవుళ్ళ వైపు తిరిగినప్పుడు ఆయన వారిని ఆకర్షిస్తానంటున్నారు. నేను దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయేదని అంటారు. ఆకర్షించి అంటే దానిని బలవంతంగా తీసుకుపోతానని చెప్పట్లేదు. దేవుడు ఆకర్షిస్తాడు అంటే ఆయన ప్రేమతో, ఆయన స్వరముతో, ఆయన కృపతో, ఆయన మంచి మాటలతో, ఆయన వాగ్దానాలతో తప్పిపోయిన వారిని ఆకర్షిస్తాడు. మరి వారిని ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే వారిని అరణ్యములోకి ఆయన కొనిపోతాడు. అరణ్యము అంటే మనం అనుకుంటాం శిక్షాస్థలము, ఎవరు లేని స్థలము, ఏ సహాయం అందని స్థలం అని మనం అనుకుంటాం. కానీ అది శిక్షణా స్థలము, శిక్షాస్థలము కాదది, శిక్షణ ఇచ్చే స్థలము. అదేవిధంగా ఒంటరిగా ఉండే స్థలమే, నిజమే అది ఒంటరి స్థలమే. కానీ మనము మామూలుగా మనుషుల మధ్య ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడతాము, వారి యొక్క పరపతి మీద ఆధారపడతాము, వారి ప్రేమను ఆధారం చేసుకుని నడుస్తాం, వారిచ్చే సలహాల మీద నడుస్తాము, మన విజయాల వైపు ఆకర్షించబడతాము. ఇన్నిట్ల మధ్య ఉంటే మనకి దేవుని యొక్క మాట, ఆయన పిలుపు వినపడదు. అందుకని ఆయన మనల్ని ఆకర్షించి అరణ్యములోకి కొనిపోతాడు. అక్కడ విజయాలు ఉండవు, అక్కడ మనుషుల ప్రేమ ఉండదు, ధనం ఉండదు, ఏముండదు. కానీ ఆయన మాత్రమే మాట్లాడతారు, ఆయన మాత్రమే తన స్వరాన్ని వినిపిస్తారు. ఆయన మనము తప్ప అక్కడ ఎవ్వరుండరు. అక్కడ ఆయన తన ప్రేమతో ఆ అరణ్యంలోకి తీసుకు
తీసుకువెళ్ళినప్పుడు ఏ విధంగా మనం తప్పిపోయామో మనకి చూపిస్తారు ఆయన. ఏ విధంగా ఆయన త్రోవలోకి తీసుకురాబడ్డామో, తన ప్రేమ లోకం కంటే ఎంత గొప్పదో చూపించటానికి, ఆయన స్వరం వినిపించటానికి, ఆయన శబ్దం మనకు వినపడటానికి లోకపు గందరగోళాలు లేకుండా ఆయన అరణ్యములోకి కొనిపోతాడు. అక్కడ నేను దానితో ప్రేమగా మాట్లాడేదను. ప్రేమగా మాట్లాడటం అంటే యాక్చువల్గా శిక్షార్హమైనటువంటి ఇశ్రాయేలు దేశం. అక్కడ స్త్రీతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఆమె తన దేవుడు, తన భర్త, తన సృష్టికర్త అయిన యెహోవా దేవుని విడిచిపెట్టింది కాబట్టి శిక్షకు పాత్రురాలు. మనమేమనుకుంటాము, ఆ అరణ్య స్థలంలోకి దేవుడు మనల్ని తీసుకువెళ్ళినప్పుడు, లేదా ఇశ్రాయేలు వంశాన్ని మనం ఆలోచిస్తే ఒక స్త్రీగా అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఎవరు లేని స్థలంలో దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, ఆయన నన్ను కోప్పడతాడేమో, ఆయన ఉగ్రత నా మీద కుమ్మరించబడతదేమో అని, దేవా నువ్వు లేకుండా నేను నిన్ను విడిచిపెట్టి చాలా తప్పులు చేశాను, అపరాధాలు చేశాను, నీకు వ్యతిరేకంగా పాపము చేశాను, ఎన్నో నువ్వు నాకు అందించినా సరే వాటిల్లో మునిగిపోయి నిన్ను మర్చిపోయినని మనం చెప్పితే దేవుడు ఏమాత్రం కూడా మన మీద కోపపడకుండా మరి నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తారు. నా దగ్గర నన్ను మాత్రమే ఎందుకు ఆనుకోలేదు అని ఆయన ప్రశ్నించి ప్రేమగా మాట్లాడుతూ తన యొక్క ప్రేమను రుచి చూపించి తిరిగి మళ్ళీ తన దారిలోకి తెచ్చుకోవడానికి ఇటువంటి పరిస్థితిని ఆయన కల్పిస్తాడు. తన వైపు ఆకర్షించి అరణ్యంలోకి తీసుకుపోయి, అరణ్యం అనగానే మనకి ఏమీ లేని స్థలం అని కూడా అనిపిస్తుంది. అక్కడ ఏమీ వనరులు ఉండవు. ఇశ్రాయేలు వారిని కూడా ఐగుప్తు నుంచి వాగ్దాన దేశం వైపు ఆయన అరణ్య మార్గము గుండా ప్రయాణింపజేశారు. ఆ అరణ్య మార్గములో తన సన్నిధిని వారు రుచి చూశారు. వారు రుచి చూసి కూడా ఆ తర్వాత తప్పిపోయారు, అది వేరే విషయం. కానీ అరణ్యంలో ఏమీ ఉండదు, తినడానికి ఏమీ ఉండనప్పుడు మన్నా ఇచ్చారు, తాగటానికి బండలోంచి నీళ్లు 10 లక్షల మంది పైగా ప్రజలకి అలా ప్రవహిస్తూనే ఉంది. వారు నిత్యము కూడా బండలో నీరు తాగుతూ ఉన్నారు. అంతేకాకుండా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారికి ఆ ఆశ్రయాన్ని కల్పిస్తూ ఎంతగానో భద్రత కలిగిస్తూ ఆయన వారిని అరణ్యము గుండా వాగ్దాన దేశానికి తీసుకెళ్ళిన దేవుడు. అదేవిధంగా అరణ్యములో మనం ఉన్నప్పుడు దేవుడు తాను ఎలాంటి వాడో, ఏమి ఇవ్వగలడో, ఏమి జయింప చేయగలడో, ఎలా ఆశ్రయం కల్పించగలడో అవన్నీ కూడా మనకి రుచి చూపించే దేవుడు. ఈ అరణ్యం అనేది యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన మొట్టమొదట ఆత్మచేత బాప్తిసం, తర్వాత ఆత్మచేత ఆయన అరణ్యంలోకి కొనిపోబడతాడు. అక్కడ 40 రోజులు ఆయన ఉపవాసం చేస్తూ రాబోయే కాలానికి తన తండ్రి దగ్గర నుంచి ఆత్మ బలముతో మనుష్యుల మధ్య ఎలా మాట్లాడుతూ తనకు అప్పగించబడిన పనిని ఏ విధంగా నిర్వర్తించాలో ఆయన ప్రార్థిస్తూ దేవుని మీద ఆధారపడుతూ, ఆయనే స్వయంగా దైవ కుమారుడు అయ్యుండి కూడా ఆయన ఆధారపడుతూ ముందుకు వెళ్ళటానికి అరణ్య ప్రయాణం, అరణ్యంలో ఉన్నటువంటి ఆ 40 రోజులు ఆయనకి చాలా శోధకుడు, అపవాది కూడా ఆయనని చాలా శోధించాడు. అయినా సరే ఆయన శోధన గెలిచి పరిచర్యలో శక్తితో, ఆత్మశక్తితో ముందుకి కొనసాగారు. మనము కూడా అంతే. ఒక్కొక్కసారి మన జీవితంలో అరణ్యపు అనుభవాలు చాలా ఉంటాయి. ఎవ్వరూ కూడా మనల్ని ఓదార్చలేని స్థితి ఉంటుంది, ఎవరు కూడా మనల్ని ఆదుకోలేని స్థితి ఉంటుంది, అందరూ ఉన్నా కూడా మనకు ఒంటరితనం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడటం, ఆయన మాత్రమే ఆధారపడదగిన ఒక గొప్ప దేవుడని మనకి తెలియపరచబడటానికి ఆయన అటువంటి పరిస్థితుల్ని మన జీవితంలో అనుమతిస్తాడు. అలా అనుమతించినప్పుడు మనం దేవుని ద్వారా కలిగి ఉన్నవన్నీ ఇంకొకసారి మనం గుర్తు చేసుకుంటాం. మళ్ళీ పాత స్థితి కంటే ఎక్కువగా మనము పునరుద్ధరించబడతాము. అటువంటి రిస్టరేషన్ కోసం దేవుడు మనల్ని అరణ్యం గుండా నడిపిస్తూ ఉంటారు. తిరిగి మళ్ళీ మనము ఆయన ప్రేమతో పునరుజ్జీవింపబడి మళ్ళీ మన జీవితంలో అనేక మందికి మనము సాక్షులుగా ఉండగలుగుతూ ఉంటాం. ఆ విధంగా అరణ్య జీవితం అనేది మనకు యెషయా గ్రంథంలో కూడా ఆయన చెప్తా ఉంటారు. 40వ అధ్యాయం అనుకుంటా, ఆ 43:19లో ఆయన ఏం చెప్తారంటే, నేను అరణ్యములో మార్గమును కల్పించేవాడిని. అరణ్యములో కూడా మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు ఉండగా అది అరణ్యమైన, ఎడారైన, నదులైన, పర్వతాలైన ఎక్కడైనా సరే మనకి ఏ భయం ఉండదు. అరణ్యము లాంటి ఆ ప్రదేశంలో మన ముందు ఒక పెద్ద కొండ లాంటిది ఉన్నప్పుడు కూడా దేవుడు దానిని విశ్వాసముతో కదిలించగల శక్తిని మనకిస్తారు. అటువంటి విశ్వాసములో వేరుపారటానికి ఆయన మాత్రమే ఆధారపడదగిన దేవుడని ప్రేమతో ఆకర్షించి ఆయన ఏంటో చూపించుకుంటూ మనతో ప్రేమగా మాట్లాడే దేవుడు. అటువంటి తన వైపుకు ఆకర్షించుకునే ఆ గొప్ప దేవుడు
అది కూడా మనం మంచివారై ఉన్నప్పుడు కాదు, మనము ఆయన త్రోవలోంచి తొలగిపోయినప్పుడు ఆయన ప్రేమతో ఆయన వైపు ఆకర్షించి అరణ్యములో మాట్లాడే దేవుడు. అటువంటి పరిస్థితులు అందరి జీవితాల్లో ఉంటాయి. మనము తప్పిపోయి చివరికి ఆయన చేత ఆకర్షించబడటం కాకుండా మనం ఎప్పుడు కూడా ఆయన మీద మాత్రమే ఆనుకొని మరింతగా ఆయనలో వేరుపారి ఉంటే ఆయనకి ఇంకా ఇష్టలవుతాం. అటువంటి గొప్ప భాగ్యానికి మనందరం నోచుకోవాలని చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయం వేడుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ఏ విధంగా నువ్వు మమ్మల్ని ఆకర్షిస్తావో, ఆకర్షించిన నిన్ను మేము ఏ విధంగా ఆరాధించాలో ప్రవ్వా, ఈ సృష్టి అంతా కూడా ప్రవ్వా నీ యొక్క గొప్ప మహిమను, నీ యొక్క గొప్ప చేతి పనులు ఇవన్నీ కూడా చాటుతా ఉన్నప్పుడు మేము మాత్రం ప్రవ్వా నువ్వు మాకిచ్చిన సకలాన్ని కూడా ప్రవ్వా అనుభవిస్తూ దానిలోని మునిగిపోతున్న మమ్మల్ని శిక్షించకుండా నీ ప్రేమతో ఆకర్షిస్తున్నావు. ప్రవ్వా, నీ ప్రేమ ఎట్లాంటిదో తెలుసుకున్న మేము ఏమాత్రము తప్పటడుగు వేయకుండా ఆ ప్రేమలో కొనసాగుతూ మరింతగా నీకు ఇష్టంగా ఉండటానికి అనేక మందిని కూడా నీ ప్రేమ రుచి చూడగలుగునట్లు మాకిచ్చిన సమస్తము, నువ్వు మాకిచ్చిన సర్వస్వము నీ కోసం మాత్రమే ఉపయోగపడాలని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always